కొమ్ము పురుగు అంటారు కదా ఇది. కొబ్బరి చెట్టును కూడా పాడు చేసింది ఇదే కదా. ఇది దీనికి అట్రాక్ట్ అవుతుందా? దీంట్లో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని చెట్టుకి అలా కట్టాలి. ఓకే. లేదంటే ఏదైనా పోల్ కన్నా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాట సర్వీస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నానండి. ఈరోజు నేను హైదరాబాద్లోని హైటెక్స్లో ఉన్నటువంటి ఇక్కడ ఈ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో కిసాన్ రైతు వ్యవసాయ ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేశారండి. ఈ కార్యక్రమానికి అయితే రావడం జరిగింది. నేను ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ, ఎటువంటి ప్రోడక్ట్స్ వచ్చినాయి ఏంటి అని చూద్దామనే ఉద్దేశంతో నేను ఊరి నుంచి అయితే పచ్చంగా పనిగట్టుకుని హైదరాబాదు ఈ కిసాన్ ఎగ్జిబిషన్ చూడడం కోసం అయితే నిడదవోలు నుంచి ఇక్కడికి రావడం జరిగిందండి. ఈ లోపల ఎటువంటి ఉత్పత్తులు వీళ్ళు ప్రదర్శనలో పెట్టారు, ఏమేమి లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఎటువంటి పరిజ్ఞానం ఇక్కడ మనకు అందరికీ అందుబాటులో ఉన్నది తెలుసుకోవడం కోసం అయితే నేను ఇక్కడికి రావడం జరిగిందండి. మీరు నా ఈ వీడియోలో నేను చూసిన ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నా వీడియోలో మొత్తం మీరు చూడొచ్చు. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూసి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. రండి, మరి లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి ఏంటో ప్రోడక్ట్స్ అని ఒకసారి చూసొద్దాం. ఈ అబ్బాయి ఇక్కడే పరిచయం అయ్యాడు, పేరు వేణు. ఏం చదువుకున్నా బాబు? బీటెక్. ఇతను కూడా వ్యవసాయం అంటే మంచి ఇంట్రెస్ట్. అతనికి సొంతంగా ఊర్లో కొద్దిగా పొలం ఉన్నా కానీ ఇక్కడ ఇంత చిన్న వయసులో వ్యవసాయం మీద ప్రేమతోటి, వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ తోటి ఈ కార్యక్రమానికి రావటం చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఎవరు కూడా వ్యవసాయం గురించి పట్టించుకోవట్లేదు. వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటున్నారా, మాకెందుకులే అనుకుంటున్నారు. అలా కాకుండా ఈ కుర్రాడు స్వయంగా తన అభిరుచిని ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఈ ప్రదర్శనకు అయితే ఇతను కూడా రావడం జరిగిందండి. ఇలాంటి కుర్రాళ్ళు మన వ్యవసాయానికి భవిష్యత్తులో చాలా అవసరం. వ్యవసాయం మీద ఈ వయసులో ఇంట్రెస్ట్ కలిగి ఉండడం చాలా గొప్ప విషయం. జస్ట్ మీకు పరిచయం చేద్దాం ఉద్దేశంతో ఈ అబ్బాయిని అయితే మన ఛానల్లో చూపిస్తున్నాను. ఓకేనా అన్న, నువ్వు మంచిగా వ్యవసాయం మీద ఆసక్తి పెంచుకో. నువ్వు ఎక్కడున్నా ఏం చేసినా వ్యవసాయంలో తల్లిదండ్రులకి బాగా హెల్ప్ చేయి, వ్యవసాయాన్ని బాగా చేయి. ఓకే, చూస్తాను కదండి. లోయల్ కంపెనీ హార్వెస్టర్ అండి. హార్వెస్టర్ అండి. ఓన్లీ హార్వెస్టర్స్ అండి? మూడు కూడా? మూడు హార్వెస్టర్స్. లోయల్ కంపెనీ హార్వెస్టర్స్ అండి. ప్యాడీ కట్ చేసే మిషన్స్. In India only harvester. We have tractor, transplanter, big tractors also, big harvesters. Big harvesters. Maize harvester, sugarcane harvester, and very big multi-crop harvester. Okay. We have paddy transplanter, tractor, implement, seed drill, baler. We have total range actually, total mechanization range. But in India right now we are selling only harvester. Okay. Combined harvester. How many acres we can harvest the one day? In one day? It depends how many hours you are going to run. 45 minutes 1 acre. Okay. 50? 45 minutes 1 acre. Within 45 minutes we can harvest 1 acre. Yeah. Okay. So if you even run it for 8 hours also, it can complete 9 to 10 acre. Okay, if you run 10 to 12 hours, around 12 acre, 15 acre. How much it costs? This one 26 lakhs. 26. This one. We have three different model. So one is 26, one is 25, one is 25.5. Diesel version? Diesel. Only diesel. Is that the government? Subsidy depends state to state. Telangana right now no subsidy. Andhra also no subsidy. Karnataka some subsidy is there. Karnataka giving subsidy? In Andhra? Andhra right now no. Maybe next budget may announce kare kuch. The chances After budget. Central government did Central government actually in agriculture, central government shares subsidy with the state government. There is no separate central government subsidy. Central government just give the guideline. Now state government has to implement. So whether they give to combine, whether they give to tractor, or whether they give to any other implement. So it depends on the state government. Every state is different. Where is your manufacturing? Manufacturing in China. China. But our office is in this Vijayawada, Kankipadu. Head office Vijayawada, Kankipadu. Total South India. Okay. And other office in Pune. Okay, thank you. ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. మనం వాళ్ళ నుంచి మనం తెప్పించుకొని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దాన్ని ఇంపోర్టర్స్. మనం మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం చైనా మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి లోవెల్ కంపెనీ. లోవెల్.
ఈ కిసాన్ ఎగ్జిబిషన్లో చాలామంది స్టాల్ నిర్వాహకులతో నేను స్వయంగా మాట్లాడడం జరిగిందండి. వారి స్టాల్స్లో ఉన్నటువంటి ఉత్పత్తులు, వారు ఆ ఉత్పత్తులు పనిచేసే విధానాన్ని వాళ్ళు అయితే నాతోటి చర్చించారు. అవన్నీ మీకు నా ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. నా పేరు ఇందిరారెడ్డి, నేను తెలంగాణ బీ హబ్ సొసైటీ ప్రెసిడెంట్ని. ఓకే అండి. సో మన తెలంగాణలో కూడా తేనెటీగల పెంపకము పెంచడము, దాంట్లో ట్రైనింగ్స్ ఇవ్వడము, దీన్ని మనం హార్టికల్చర్ నుంచి సబ్సిడీస్ ఇప్పించడము, అలాగే పిఎంఈ లోన్స్ ఇప్పించడం కూడా మేము చేస్తాము. అలా కొత్తగా బీ కీపింగ్ చేయాలనుకున్న వాళ్ళు, అలాగే స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఫార్మర్స్కి కూడా ఇప్పుడు తేనెటీగలు లేకపోతే మానవ మనుగడే ఉండదు అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పారు. సో ఇట్లనే మనకి సన్ఫ్లవర్లో, నువ్వుల్లో, ఆవాల్లో, పుష్పల్లో పాలినేషన్ లేక వీటిని పాలినేషన్కి రెంటల్ పర్పస్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ కూడా మనం మేల్కొని మనం వీటిని కాపాడుకోలేకపోతే మన ఫ్యూచర్లో చాలా రకాల పంటలు అంతరించిపోతాయి. ఓన్లీ వరి మాత్రమే మనకి బతకాల్సి వస్తుంది. సో అందుకని ఇప్పటికైనా మనం వీటిని కల్టివేట్ చేస్తూ దీన్ని మనం సన్ఫ్లవర్లో అనుకోండి, రైతుల మాటల్లోనే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇవి ఉండడం వల్ల దిగుబడి 12 క్వింటల్స్ వస్తుంది పర్ ఎకర్, 12 క్వింటల్స్ పర్ ఎకర్. అవి లేకపోతే 5 రావడం కూడా కష్టమైపోయింది. సో కంపల్సరీ వీళ్ళు దాంట్లో పెట్టించుకుంటారు. మనకు అందులో తేనె వస్తుంది కాబట్టి మనం ఫ్రీగా పెట్టేస్తున్నాం. మన సన్ఫ్లవర్లో అయితే ఇప్పుడు ఆవాల్లో అనుకోండి, ఆవాల్లో కానీ, కూరగాయల్లో, మ్యాంగోలో, డ్రాగన్ ఫ్రూట్లో మనము సాయిల్కి న్యూట్రియంట్స్ ఇస్తున్నాము, ఎరువులు వేస్తున్నాము, మంచిగా నీళ్లు పెడుతున్నాము, మంచి విత్తనం పెడుతున్నాము, ఎంతో కష్టపడి పువ్వు వరకు వస్తుంది. తర్వాత పువ్వు నుంచి కాయ రావాలనంటే పాలినేటర్స్ అనేవి మనకి గత 5 సంవత్సరాల్లోనే మనం చూడొచ్చు 40% తగ్గిపోయింది. సో ఇప్పుడు మనకి పరిస్థితి ఏంటి అంటే వీటిని కంపల్సరీ మనం పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు మనం న్యాచురల్ ఫార్మింగ్లోకి చాలా మంది కన్వర్ట్ అవుతున్నారు, కానీ న్యాచురల్ ఫార్మింగ్ పెట్టంగానే కూడా మనకి పాలినేషన్ జరగదు. సో అట్లా ఒక పెట్టన్నా పెట్టుకోవడం వల్ల ఇవి 2-3 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాయి. అవి ట్రావెల్ చేసినప్పుడు ఆ గడ్డి పూలు, మనకి రోడ్ సైడ్లో ఉన్న నీము, కానుగ, విప్ప, ఇట్లాంటివి ఏదైతే చెట్లు రోడ్ సైడ్ కానీ అడవిలో కానీ వీటన్నిటి కూడా పాలినేషన్ జరిగి వాటి సంతతి కూడా పెరుగుతుంది. మనకి ఇవి పువ్వు మీద వెళ్ళినప్పుడు ప్రతి పువ్వులో మగ ఆడ ఉంటుంది. మనం ఎలాగైతే కలుస్తామో అవి వాటిలో ఉన్న మకరందము, కలరు, పుప్పొడి కోసం అవి వెళ్తాయి. మకరందం లోపలికి ఉంటుంది. ఆ పుప్పొడి కోసం ఆ ప్రొబయాటిక్ టంగ్ ఎప్పుడైతే లోపలికి దూరుతాయో ఆ పుప్పొడి అంతా కూడా వాటి హెయిర్ కి అతుక్కుపోతాయి. ఆ హెయిర్ కూడా స్టాటిక్ ఉంటుంది. అవి అతుక్కుపోయినప్పుడు ఒక పుప్పొడి రేణు నుంచి ఇంకోటి వెళ్ళినప్పుడు ఆ మేల్ నుంచి ఫీమేల్ స్టిగ్మాకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అప్పుడే మనకి సీడ్ అనేది ఫర్టిలైజ్ అవుతుంది. సో సీడ్ క్వాలిటీ పెరుగుతుంది, సైజ్ పెరుగుతుంది, అన్ని యూనిఫామ్ గా ఉంటాయి. మనకి పంట దిగుబడి అనేది మనం 50% నుంచి 70% వరకు పెరుగుతుంది. అవే కొంతమంది కూరగాయలు ఖమ్మంలో వాళ్ళు కూరగాయలు పెట్టినప్పుడు అన్ని తీసుకుంటున్నారు, ఎరువులు వేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ పువ్వు నుంచి కాయ అవ్వట్లేదు. సో ఎప్పుడైతే 2 పెట్టెలు పెట్టుకున్నారో ఆ పెట్టుకున్న తర్వాతనే రోజు టన్నులు వాళ్ళు కూరగాయలు అమ్మగలుగుతున్నారు. ఎందుకంటే ఇవి హ్యాండ్ పాలినేషన్ చేసినప్పుడు మనకి ఆ టైం వేరే ఉంటుంది. కొన్ని పువ్వులు కూరగాయలు అనుకోండి పొద్దున్నే మార్నింగ్ ఈ పొలెన్ అనేది రిక్వైర్మెంట్ ఉంది పాలినేషన్, కొన్ని సాయంత్రం అవుతాయి. సో ఇట్లా అవ్వడం వల్ల మనం లేబర్ ఎప్పుడు వస్తారు, 10ంటికి వస్తారు, ఒకసారి టీ బ్రేక్ అంటారు. అట్లా చేతితో చేస్తే ఒక కూలి వాళ్ళు మినిమం 300 రూపాయలు ఇచ్చినా కూడా 6గురిని పెట్టుకుంటే ఎంత ఖర్చు వస్తుంది? సో అట్లా చాలా ఖర్చు అవుతుంది, మనకి కావాల్సిన దిగుబడి రావట్లేదు. సో అందుకనే మనం తేనెటీగల్ని కాపాడుకోవడం ఒకటి. ఇప్పటికిప్పుడు మనం అన్నీ రావు కాబట్టి వాటికి కావాల్సిన తేనెటీగలు పెట్టుకుని వీటికి అనుకూలమైన పంటలు వేయడము, గడ్డి మందులు ఒకటి ముందు మనం తగ్గిస్తే గడ్డి పూల మీద కూడా వాటికి కావాల్సినంత పుప్పొడి, మకరందం దొరుకుతుంది. ట్రైడాక్స్, గునుగ పూలు, ఇంకా ఎన్నో రకాల గడ్డి అనుకుంటాము, వీడ్ అనుకుంటాం, పనికిరాను అనుకుంటాం. అవే మెడిసినల్ ప్లాంట్స్, అవే మనం ప్రాపర్గా వాడుకుంటే వీటికి ఆహారం అవుతుంది. మనం ఎకో సిస్టమ్ బిల్డ్ చేసిన వాళ్ళం అవుతాం. సో మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ముందు తేనెటీగల్ని కాపాడుకోవడం ఒకటి. ఇప్పుడు మనకి లేవు కాబట్టి వీటిని పెట్టుకుని పాలినేషన్ జరిపించుకోవడము, లేకపోతే అలాంటి పంటలన్నీ అంతరించుకుపోతే మనకి ఆహార భద్రత ఉండదు. మనకి ఫ్యూచర్లో కరువు కాటకాలు అనేది వస్తాయి. సో ఇవి ఉంటేనే మనకి సమృద్ధిగా అన్నీ ఉంటాయి, ఆహారం ఉంటుంది, రైతు ఉంటాడు, మనకి ఆహారం దొరుకుతుంది. సో అందుకని ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఏంటంటే తేనెటీగలు పెంచండి, కాపాడండి. వీళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా ట్రైనింగ్స్ మనం ఇస్తాము. అంటే వీటికి ఎలాంటి పంటల్లో పెట్టుకోవాలి, ఎలాంటి రకం, ఇందులో 5 జాతులు ఉంటాయి.
మెలిఫెరా అంటాం, ఐరోపా జాతి. ఆల్రెడీ 1980s మనకి మన నేటివ్ హనీ బీస్ అన్ని ఎక్స్టింక్ట్ అయిపోయినాయి ఒక వైరస్ వల్ల. సో ఐరోపా నుంచి మనం ఇటలీ నుంచి తెచ్చుకోవడం జరిగింది వీటిని. కానీ ఇవి ఏంటంటే ఇవి ఎక్కువ పుప్పొడి మకరందం ఉన్న ఫ్లవర్స్ మీదకే వెళ్తాయి. సో మన సెరెనా ఇండికా ఏంటంటే అవి పుట్టజాతి ఏంటిది, వాటికంటే చిన్న ఫ్లారియా అంటాం, ఇలా గూడు రౌండ్గా కట్టుకుంటాయి. ఇంకా దానికంటే చిన్నవి జొర్రు ఈగలు అంటాం మనం, ట్రైగోనా. సో అవన్నీ కూడా మనము టెర్రస్ మీద పెట్టుకోవచ్చు, సెరెనా ఇండికా అట్లానే ట్రైగోనా. ఈ రెండు మనం టెర్రస్ మీద మన కాలనీస్లో మధ్యలో పెట్టుకున్నా కూడా చుట్టుపక్కల అందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది. అదే మనకి బాగా ఇలా సన్ఫ్లవర్ ఉంది, నువ్వులు ఉంది, ఆవాలు ఉంది, వరల్డ్గా బాగా అవేర్నెస్ చేస్తున్నారు నూనె గింజల్ని పెంచమని. సో అట్లానే ఇలా మెలిఫెరా పెట్టుకోవడం వల్ల ఒక మంచి ఉపాధి కూడా దొరుకుతుంది. సో ఇది మెలిఫెరా బీస్. ఇవి మెలిఫెరా ఇటాలియన్ బీస్ అంటాం దీన్ని. సో ఇది న్యూక్లియస్ బాక్స్, మనం ఇక్కడే తెలంగాణలో వీటిని మల్టిప్లై చేస్తున్నాము. ఎలా అండి? పైన్ వుడ్ తోటి మనము తయారు చేసిన బాక్స్ ఇది, పైన్ వుడ్. సో దీంట్లో వ్యాక్స్ కోమ్స్ కట్టుకుంటాయి. ఇలా ఇలా కట్టుకున్న తర్వాత దీంట్లో తేనె అలాగే పుప్పొడి మకరందం అంతా కూడా నింపుతాయి. దీంట్లో వ్యాక్స్ షీట్ అంటే ఇది ఎక్కువగా ఇళ్ళ కాడ పెట్టుకోవడానికి. ఇది ఇళ్ళ లేదు, ఇది మెలిఫెరా, ఇది చాలా పెద్దగా ఉంటుంది, ఇంకా డబల్ సైజ్. ఇవి మనం ఏంటంటే క్వీన్ ని తయారు చేసుకోవడానికి ఒక చిన్న పెట్టె, న్యూక్లియస్ స్టాక్ అంటాం. సో ఇళ్లలో పెట్టుకునేది అక్కడ ఉంది, దాన్ని సెరెనా ఇండికా అంటాం. సెరెనా ఇండికా, ఎపిస్ సెరెనా ఇండికా పుట్టజాతి తేనెటీగలు. సో వాటిని మనము ఇళ్లలో కూడా పెట్టుకోవచ్చు. మా ఇంట్లో అయితే 4-5 ఉంటాయి. కొబ్బరి చెట్టు ఉంది, దాని మీద విపరీతంగా వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఆ కాయ సైజ్ పెరగడము, పూత రాలడం అనేది చాలా తగ్గుతుంది. సో ఇది కూడా పైన కూడా తయారు చేసాము. కింద అంతా క్వీన్ బీ ఉంటుంది, క్వీన్ అంతా కూడా ఇక్కడ ఎగ్ లేయింగ్ పిల్లలు ఉంటారు. పైకి వచ్చేటప్పటికి ఇదంతా కూడా హనీ కలెక్ట్ అవుతుంది. సో దీంట్లో వాటికి అవి వ్యాక్స్ కోమ్ కట్టుకుంటాయి. ఇక్కడ వ్యాక్స్ అయితే తేనెటీగలను ఇందులోకి అట్రాక్ట్ చేయాలంటే మనం ఎట్లాగా మనం ఆల్రెడీ దీన్ని ఉన్న బీస్ ని ఫస్ట్ లో బాక్స్ లో పెట్టి అవి వాటికి పుప్పొడి మకరందం ఉన్నప్పుడు బాగా అవి సొంత ఎగ్ లేయింగ్ బాగా ఉంటుంది. సో వాటి పాపులేషన్ కూడా బాగా పెరుగుతుంది. సో వాటికి అవి ఇవి కోమ్ కట్టుకుని పెంచుతూ ఉంటాయి. మనం డివిజన్ చేస్తాం. ఇప్పుడు చిన్న బాక్స్ చూస్తారు కదా 5 ఫ్రేమ్స్. సో అందులో మనం క్వీన్ లేకుండా ఒక ఎగ్ ఉన్న ఫ్రేమ్స్ ని పెట్టేస్తే అవి వాటి రాణి ఈగని మళ్ళీ తయారు చేసుకుంటాయి. వాటికి రాయల్ జెల్లీ మనం ముందు అట్రాక్ట్ చేయాలండి. మనం చెట్ల మీద నుంచే తీసుకొచ్చి ఇందులో పెట్టాము. పెట్టిన తర్వాతనే దాన్ని 1-2 అయింది. ఇప్పుడు 100-200 300 కూడా. మరి దానికి కావాల్సిన ట్రైనింగ్ అది మీరు ఎక్కడ ఇస్తారా? ట్రైనింగ్ క్వీన్ రేడింగ్ ఎట్లా ఈ బాక్స్ ఎంత ఉంటుందని కాస్ట్? ఇది అంతా ఒక 5000 ఉంటుంది విత్ బాక్స్ బీస్. దీనికి ఒక క్వీన్ గేట్ ఉంటుంది, అంటే ఇది క్వీన్ వెళ్ళిపోతే మొత్తం ఇది స్వామ్ వెళ్ళిపోతాయి మొత్తం. మనకి నా చిన్నప్పుడు మా తోటలో కూడా ఉండి ఇలాంటివి. బయట వాతావరణం బాగోపోయినా డిస్టర్బెన్స్ అయినా అట్లాంటప్పుడు క్వీన్ చాలా లావుగా ఉంటుంది వేరే ఈగల కంటే. సో ఈ క్వీన్ వెళ్ళకుండా మనం క్వీన్ గేట్ అంటాం దీన్ని. మనం ఓన్లీ వర్కర్ బీస్ ఒకటే వెళ్తాయి. సో అవి లోపలే ఉంటుంది కాబట్టి ఇది కంటిన్యూ టు లివ్. ఓకే అండి. సో దీన్ని ఇది పైన్ వుడ్ తో తయారు చేస్తాం. అంటే ఇది 5000కి మీరు ఈగలతోటి ఇస్తారు, అంటే మీరే వాటిలో ఈగలను పెట్టిస్తారు. అంటే నేను సపోజ్ నేను వేరే ఎంటీ బాక్స్ కొనుక్కుంటానండి, మీకు బీస్ ఫ్రేమ్స్ కూడా ఇచ్చేస్తాం. మీకు మామూలుగా జనతా బాక్స్ ఉంటుంది, మామూలు బాక్స్, అది ఒక మీకు 2000 మీకు బాక్స్ ఇచ్చేస్తాను, ఇందులో పెట్టేసుకోవచ్చు. జనతా బాక్స్ అంటే మామూలు చెక్క, అది మనం మల్టిప్లై చేయడానికి వాడతాం. దాని క్వాలిటీ మామూలుగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో పాపులేషన్ పెరుగుతుంది కదండి, దాంట్లో కూడా మళ్ళీ ఏక వస్తుంది కదా, దాని నుంచి నేను సొంతంగా తీసుకుని పెట్టుకోగలుగుతాను. మళ్ళీ మీకు ఆ క్వీన్ ఎట్లా తయారు చేసుకోవాలి అనేది మీకు ట్రైనింగ్ చెప్తాం. ఎక్కడండి, ఎక్కడికి రావాలి? మీ దగ్గర ఎల్బీ నగర్ లో ఉంటుంది ట్రైనింగ్, నార్కెట్పల్లిలో ఉంటుంది. ప్రాక్టికల్స్ అంటే బాక్సులు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకెళ్తుంటాం. ఇప్పుడు మనకి సన్ఫ్లవర్ లో ఉన్నాయి. సో సన్ఫ్లవర్ లో ప్రాక్టికల్స్ ఒక రోజు మొత్తము సన్ఫ్లవర్ లో చూపిస్తారు. సో ఇది మన తెలంగాణ బిఎఫ్ సొసైటీ నుంచి మనం హార్టికల్చర్లో SLSC నుంచి కూడా ట్రైనింగ్స్ అనేది కూడా మనం ఫ్రీగా కూడా ఇస్తున్నాం కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ కింద. నాది కొబ్బరి తోట ఉందండి, కొబ్బరి తోటలో ఎకరానికి ఎన్ని పెట్టొచ్చు అండి? ఇవి ఎకరానికి 4 కూడా పెట్టుకోవచ్చు. 4 పెట్టుకోవచ్చు. మా ఇంట్లో ఒక్క చెట్టుకే 4 బాక్సులు ఉంటాయి. ఒక ఎకరం అంటే మీరు 10 బాక్సులు కూడా పెట్టచ్చు. ఒక ఎకరం అంటే ఇంకా కూడా మెయింటైన్ 3 లేయర్ సిస్టమ్ ఉంది. దాంట్లో కోకో ఉంది, కొబ్బరి ఉంది, 3 రకాల పంటలు ఉన్నాయి. వాటికి అన్నిటికీ పుప్పొడి వస్తుంది కానీ మకరందం ఉండదు. అవునండి, ఓన్లీ పొలన్ ఉంటుంది. కోకోనట్, పామ్ ఆయిల్, జొన్న, మొక్కజొన్న ఇవన్నీ కూడా మనకి పొలన్ ఒకటే ఉంటుంది కాబట్టి మనం వీటికి ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుంది.
లేదు అంటే ఇంటర్ క్రాప్ లాగా పక్కన నువ్వులు, సన్ఫ్లవర్, ఆవాలు, వామ, సోంపు ఇట్లాంటివి మళ్ళీ వేరే మస్టర్డ్ ఇట్లాంటివి కూడా మనం వేరే వేసుకుంటే 2 వస్తాయి. ఇక్కడ అక్కడ పుప్పొడి ఉంది చూడండి. కొబ్బరి తోటలో మనం పుప్పొడి కలెక్ట్ చేయొచ్చు. మనకి హనీ ఒకటే కాదు బై ప్రోడక్ట్, పుప్పొడి కూడా ఇది ఒక బై ప్రోడక్ట్. ఇది కొబ్బరిలో ఉన్న పుప్పొడి అనమాట. కొబ్బరిలోంచి పుప్పొడి. ఇది కొబ్బరి చెట్ల పైన ఇది మాన్యువల్ గా కలెక్ట్ చేసిందండి. లేదు, వాటి కాళ్ళకి అతికించుకుని వెళ్తుంటాయి. వెళ్ళేటప్పుడు మనం ఒక పొలెన్ ట్రాప్ పెడతాం. ఆ లోపలికి వెళ్ళేటప్పుడు ఓన్లీ ఈగ వెళ్ళడానికి ప్లేస్ ఉంటుంది. సో ఆ పుప్పొడి రేణువులు ఆ ట్రేలో పడిపోతాయి. దాన్ని సోలార్ డ్రై చేసేసి మనం ఇట్లా బాటిల్లో పెట్టాం. ఇందులో 28 విటమిన్స్ ఉంటాయి. 28 రకాల విటమిన్స్ అంటే ఏ, బి, సి, ఫ్లావోనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒక న్యూట్రిషన్ మల్టీ సప్లిమెంట్ లాగా మనం తీసుకోవచ్చు డైలీ. మనకి క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ ఇచ్చి వీక్ అయిపోతారు, కానీ ఈ 2 తినిపించారంటే 1 week లో దే స్టార్టెడ్ వాకింగ్ ఆల్సో. ఎందుకంటే మనం అంత ఫుడ్ తినలేకపోతాం. సో దీంట్లో ఉన్న న్యూట్రిషన్ హనీ అనేది మనకి బ్లడ్ కి చాలా క్లోజ్. సో ఈ 2 మనం తినడం వల్ల ఎనర్జీ అనేది తొందరగా, అంటే ఇమ్యూన్ సిస్టమ్ పెంచుతుంది, తొందరగా మనము రికవర్ అవుతాము, మనకి కావాల్సిన న్యూట్రిషన్ అంతా కూడా వస్తుంది. ఇది ఎలా తీసుకోవాలండి? ఇది మనం కానీలో కలిపి తినొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా 1/4 స్పూన్ తిన్నా చాలు. ఒక గ్రాన్యూలే ఒక 50 నుంచి 100 ఫ్లవర్స్ నుంచి కలెక్ట్ చేస్తుంది ఈ 2 గ్రాన్యూల్స్. ఇది ఎంత అండి ఇది సీసా కాస్ట్? ఇది ఒక 250 అండి. అంటే దీనివల్ల కూడా మనం హనీ బీస్ని అట్రాక్ట్ చేయొచ్చు అంటారా? చేయొచ్చు. కొబ్బరి తోటలో ఒకటి పెట్టుకున్నారంటే వాటిలో బాగా పెరుగుతుంది. హనీ రాదు కానీ పొడి కలెక్ట్ చేయొచ్చు, పాపులేషన్ బాగా పెరుగుతుంది. సో మనకి యూజువల్గా మనం పెంచాలి అన్నప్పుడు కొబ్బరి తోటలోనే పెడతాం. ఇవంతా మనం నార్కెట్పల్లిలో తయారు చేస్తాం. అంటే హనీ బీస్ లేకుండా ఎంటీ బాక్స్ ఎంత ఉంటుంది ఇది కాస్ట్? ఇది ఎంటీ బాక్స్ 3, బీస్ తోట అయితే 5000 మొత్తం. మీది ఎక్కడండి? ఎల్బీ నగర్లో. కార్డ్ ఇచ్చారు, కార్డ్ ఇవ్వండి. మీరు ట్రైనింగ్స్ ఉంటాయి ఇప్పుడు ఎవ్రీ మంత్ ఒక బ్యాచ్ ఉంటుంది. ఈ యాక్చువల్ సెకండ్ సాటర్డే బ్యాచెస్ ఉంటాయి కానీ. ఎన్ని రోజులండి? 5 days ఉంటుంది, 3 to 5 days ఉంటుంది. ఒక మొత్తం ప్రాక్టికల్సే ఎక్కువ ఉంటుంది. థియరీ 1 day థియరీ ఉంటుంది, లాస్ట్ డే డిసీజ్ మేనేజ్మెంట్ ఉంటుంది, మధ్యలో మొత్తం ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటాయి. ఫీజు ఏమైనా ఉందండి? దీనికి ఫీజు తీసుకుంటారా? ఫీజు ఇప్పుడంటే గవర్నమెంట్ది ఫ్రీ ట్రైనింగ్సే ఉన్నాయి, ఇంకా 3 పెట్టాలి నేను. సో అందులో ఈ నెక్స్ట్ 2-3 monthsలో 3 batches ఫ్రీ ట్రైనింగ్. మన రూరల్లో కూడా అంటే పెట్టుకున్న తర్వాత కూడా వీఆర్ గివింగ్ సపోర్ట్. ఎవరైనా కమర్షియల్గా చేసుకున్నాలనుకున్న వాళ్ళు కూడా మనం బాక్సులు ఇవ్వడము, ఎక్కడెక్కడ మైగ్రేట్ చేయాలి అని గైడ్ చేయడము, పెట్టుకున్న తర్వాత కూడా కొంచెం వర్కర్స్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మనము లేబర్ సపోర్ట్ చేయడము, అలాగే హనీ బైబ్యాక్ చేయడం కూడా మనం చేస్తున్నాం. రామన్నపేట మన ఇక్కడ నల్గొండ రామన్నపేట. థ్యాంక్స్ అండి. మేము ఆదియోగి ఇంటర్నేషనల్ ఆగ్రో ఇంప్లిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. మా వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు 1 లీటర్ స్ప్రేయర్ కాడ నుంచి స్ప్రేయర్లు, వీడర్, బ్రష్ కట్టర్, చాప్ కట్టర్స్, ప్రతి ఒక్క ఐటమ్స్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి. మా కంపెనీ మోడల్స్ ఇవి నాస్టాక్ స్ప్రేయర్ సార్, పెట్రోల్ 139F పవర్ స్ప్రేయర్. ఎస్ సార్, 4 stroke స్ప్రేయర్. 4 stroke స్ప్రేయర్ 139F ఇంజిన్. 139F ఇంజిన్. 139 ఏంటండి? 139F అండి. ఎఫ్ మోడల్ పేరు ఇది. ఇది GX35 ఇంజిన్ సార్. GX35 ఇంజిన్. దాంట్లో ఇంకో మోడల్ ఈ GX35, ఇది 4 stroke స్ప్రేయర్స్. ఇది ఎన్ని లీటర్ల కెపాసిటీ ఒకటి? ఈ 20 liters ఉంటాయి, 15 లీటర్, 20, 25 సార్. ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ అంటే డిఫరెంట్ మోడల్స్, వేరియేషన్ మోడల్స్. దీంట్లో 15 లీటర్ ట్యాంక్, 20 లీటర్ ట్యాంక్ అంతా ఒకటి. ట్యాంక్ అన్ని ఎక్కువ ఇంజన్స్ ఉంటాయి. ఇవి 15 లీటర్ ట్యాంక్స్ అండి. ఈ 2 stroke, TU26 ఇది 2 stroke, ఇవి మొత్తం 4 strokes అండి. ఇవి 2 strokes స్ప్రేయర్స్. ఓకే అండి. ఇవి ఇంజన్, ఇవి డైరీ ఫార్మ్స్లలో కానీ మన వాటర్ సర్వీసింగ్ సెంటర్లో కానీ యూజ్ చేయడానికి, మోటార్లలో యూజ్ చేయడానికి. ఇది పవర్, ఇది పవర్తో యూజ్ చేస్తాం. ఎలక్ట్రిక్ మోటార్, పవర్ స్ప్రేయర్ లాంటిది. ఎలక్ట్రిక్ మోటార్తో రన్ అవుతుంది. హై ప్రెషర్ వస్తుంది. మెయిన్గా ఏంటంటే తోటలు కానీ వాటర్ సర్వీసింగ్ సెంటర్లో దీన్ని యూజ్, మామిడి తోటలో, కొబ్బరి చెట్లు బాగా పైకి అంట కొట్టుకుని స్ప్రేయర్లు అండి. ఎంత అండి కాస్ట్? దీని కాస్ట్ నియర్ బై వేరియేషన్ మోడల్ బట్టి ఉన్నాయి సార్. 15,000 కాడ నుంచి 30,000 వరకు ఉన్నాయి. ఇది 15,000 కాడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఈ మోడల్ ఎంత అండి? ఇది ఈ మోడల్ వచ్చేసి మనకు 18,000 పడుతుంది సార్. మోడల్ నేమ్ అండి ఇది? HTP 3301 సార్ మోడల్. HTP 3301.
ఓకే. గరుడా IL 22A1. ఎంత హైట్ వరకు మనం స్ప్రే చేసుకోవచ్చు అండి? మనం హైట్ వచ్చేసి నియర్ బై 10 మీటర్స్ వరకు వస్తుంది. 10 మీటర్స్ హైట్ వరకు మన చెట్లకి స్ప్రే చేసుకోవచ్చు. కొబ్బరి చెట్లకు కానీ మామిడి చెట్లకు కానీ అంటే పెద్ద పెద్ద వృక్షాలు. ఇదండి ఇది కూడా సేమ్ సార్. ఎలక్ట్రిక్ మోటార్ కొంచెం లో, అది హై కెపాసిటీ. ఇది లో కెపాసిటీ, కొంచెం లో కెపాసిటీ హై. ఓకే అండి. ఇదండి ఇవి పోర్టబుల్ స్ప్రేయర్స్ సార్. ఇవి తోటలలో డ్రమ్లో పెట్టుకొని యూజ్ చేయడానికి పోస్టక్ స్ప్రేయర్స్. ఎంత అండి ఇది? ఇది 50 లోడింగ్ కెపాసిటీ. దీనికి లోడింగ్ వచ్చి మనకు 50 మీటర్స్ వరకు స్ప్రే చేస్తుంది సార్. దీంట్లోనే మనకు డబల్ గన్ సిస్టమ్ వచ్చేసి 100 మీటర్ కెపాసిటీ వరకు కూడా ఉంటుంది. 100 మీటర్ పైప్ పెట్టేసి 2 సైడ్లో. దీని ట్యాంక్ ఏదండి? ట్యాంక్ ఉంటుంది సార్. డ్రమ్లో పెట్టేస్తారు దీనికి. ఓహో. ఇది ఎంత కాస్ట్? ఇన్పుట్ అవుట్పుట్ దీనికి వచ్చేసి మనకు 11,000 కా నుంచి 25,000 వరకు ఉన్నాయి సార్. ఇదండి ఇది? ఇవి మాన్యువల్ హ్యాండిల్ సార్. ఇవి 2 లీటర్ 1 లీటర్ 5 లీటర్ వచ్చేసి. ఇది 1 లీటర్ అండి. జస్ట్ హ్యాండిల్తో యూజ్ చేసుకోవడానికి. మన ఇది ఎంత కాస్ట్? ఈ కాస్ట్ వచ్చేసి 300 ఉంటుంది సార్. 300. ఇదండి? అది 700 ఉంటుంది సార్. ఈ మన ఇండ్ల గార్డెన్. ఇది కూడా హ్యాండ్ పంపింగే కదా? హ్యాండ్ పంపింగ్ 5 లీటర్. ఓకే అండి. 5 లీటర్ కెపాసిటీ. ఇవి వాటర్ పంప్ సార్. ఇది వాటర్ పంప్. నీళ్లు ఎక్సెస్ వాటర్ బయటికి తీసుకోవడానికి. ఇది ఎంత కాస్ట్? ఇది వచ్చేసి మనకు 11,000 కా నుంచి ఉన్నాయి సార్. 11,000 కా నుంచి వేరియేషన్ మోడల్ 30,000 వరకు ఉంది. ఇది వాటర్ పంప్. ఇది కూడా వాటర్. అవి ఇంజన్ సార్. అవి ఇంజన్స్ మనం దేనికైనా ఎలక్ట్రిక్ జనరేటర్లకు కూడా వాడుకోవచ్చు, దానికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఏంటంటే బోట్స్ ఉంటాయి కదా, బోట్లకు ఇంజన్ పెడతారు, ఆ టైప్ పడవలో నడుపుకునే ఈ బ్యాటరీ స్పేస్ సార్. మొత్తం బ్యాటరీ స్పేస్. ఇది ఎంత నుంచి 20 వరకు ఉంది సార్. ఇది ఎంత అండి కాస్ట్? కాస్ట్ వచ్చేసి మనకి 4,500 ఉంటుంది సార్. 4,500. మనకి బ్యాటరీ ఎన్ని ఉంటాయి అందులో? ఒకటా రెండా? ఒక బ్యాటరీ ఉంటుంది. డబుల్ మోటార్ సార్. డబుల్ మోటార్ బ్యాటరీ ఉంటుంది. సింగిల్ మోటార్ ఉంటుంది. మాన్యువల్ 2-in-1. ఇది ఏంటండి? అది పోర్టబుల్ మినీ స్ప్రే సార్. అది ఎలా అండి? ఇది ఎలా? జస్ట్ అదే చిన్న డ్రమ్లో పెట్టేసుకుని మనకు 20 మీటర్ డిస్టెన్స్. సేమ్ పోర్టబుల్, డిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఇది కూడా బ్యాటరీ ద్వారా నడుస్తుంది. బ్యాటరీ ద్వారా వస్తుంది. ఛార్జింగ్ డ్రమ్లో పెట్టుకుని తోడుకోవాలి చేసుకో. అది జస్ట్ మినిమం చిన్న లెంత్. ఇది HTB ట్రాక్టర్ మౌంటర్ స్ప్రే సార్. ఇది ట్రాక్టర్ మౌంటర్ స్ప్రే అనేది ట్రాక్టర్కి ఫిట్ చేసుకొని బ్యాక్ సైడ్ ట్యాంక్లో ఫిట్ చేసుకొని స్ప్రే చేస్తారు. దీంట్లో మనకి ఇది 2-in-1 స్ప్రే సార్. ఇది అంటే మాన్యువల్గా యూజ్ చేయొచ్చు, బ్యాటరీతో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓహో. బ్యాటరీ డిశ్చార్జ్ అయినప్పుడు మాన్యువల్ కూడా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. బ్యాటరీ స్ప్రేస్, మాన్యువల్ స్ప్రేస్, ఎవ్రీ 1 మోడల్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సార్. పోర్టబుల్ స్ప్రేస్. బ్రష్ కట్టర్స్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. బ్రష్ కట్టర్స్ అంటే ఓన్లీ కలుపు అంటే మనకు చిన్న గడ్ల మీద గడ్డి కట్ చేసుకోవాలి. అదే కలుపు మొక్కలు నాశనం చేయడానికి. మామూలు దూడలకి పశువులు గడ్డి కోసుకుని మిషన్లు ఉన్నాయండి మీ దగ్గర? ఉన్నాయండి. గ్రాస్ కట్టర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది ఎంత అండి కాస్ట్? ఇది మన దగ్గర వచ్చేసి 10,000 కా నుంచి 40,000 వరకు ఉన్నాయి సార్ ప్రైసెస్. వేరియేషన్ మోడల్. ఇది ఏ మోడల్ అండి? ఇది భూమి సార్. పోస్టోక్. దీని కాస్ట్ వచ్చేసి మనకు 17,000 పడుతుంది సార్. ఇది 17,000 అండి. ఒక మనిషి యూజ్ చేయగలుగుతాడు? హ్యాండిల్ షోల్డర్ పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. రెండండి? ఇది ఒకటి సార్. ఇది బ్యాక్ ప్యాక్, ఇది సైడ్ ప్యాక్. ఇది సైడ్కి వస్తుంది షోల్డర్. రెండు కలిపి ఒక యూనిట్ అండి? లేదు, ఇది సెపరేట్ కదా. ఇది ఒక యూనిట్, అదొక యూనిట్. అదే అడుగుతాను. ఇది బ్యాక్ ప్యాక్ అంటే మనం షోల్డర్కి వేసుకుంటాం. మీరు బ్యాక్ షోల్డర్. ఇదండి ఈ సైడ్కి వస్తుంది సార్ హ్యాండిల్. ఓకే ఓకే. లేదు సార్, పెట్రోల్. ఇది ఫోర్ స్ట్రోక్ పెట్రోల్. రెండు పెట్రోల్ సార్. గ్రాస్ కట్టర్. ఇది గ్రాస్ కట్టర్. ఇది మీరు చెప్పింది డైరీ ఫార్మ్స్ యూజ్ చేసుకోవాలి. ఇది చాపర్ అండి. చాప్ కట్టర్. నేను అనేది గ్రాస్ కట్టర్. ఇది గ్రాస్ కట్టర్, బ్రష్ కట్టర్, గ్రాస్ కట్టర్. అది గడ్డి కోసం, దోళ్ళకి గడ్డి కోసం. ఎంత ఇది కాస్ట్? దీంట్లో మన దగ్గర 10,000 కా నుంచి 30,000 దాకా ఉన్నాయి సార్ ప్రైస్. వేరియేషన్. ఇప్పుడు కనిపించి రెండు చెప్పండి. ఈ రెండు అదెంత ఇదెంత? ఈ మోడల్ వచ్చేసి మనకు 12,000 పడుతుంది. ఈ రెడ్ కలర్ లో 12,000 రూపాయలు. 12,000 వరకు. ఇది 13,000 పడుతుంది. ఇది 13,000 అండి. అయితే ఇది రెండు మల్టీపర్పస్ అండి. ఇది మల్టీపర్పస్ సార్. మీరు రిమూవ్ చేసుకొని బ్లేడ్ వేసుకోవచ్చు. అది తీసేసి బ్లేడ్ వేసుకోవచ్చు. ఇది రిమూవ్ చేసేసి మీకు బ్లేడ్ ఫిట్ చేసుకోవచ్చు. బ్లేడ్ పెట్టుకుంటే మామూలు దోళ్ళకి గడ్డి కోసుకోవడానికి. ఇదైతే మామూలు గట్ల మీద ఉన్న చెత్త చెదారం గడ్డి అంతా కలుపు కట్ చేయడానికి. అదే డిపెండ్ ఆన్ 100 ml తక్కువ ఉంటుంది. యూజింగ్ బట్టి 1 hour to 1.5 hour. ఎంత కెపాసిటీ? పెట్రోల్ మనకు 52 cc ఉన్నాయి. 60 ట్యాంక్ కెపాసిటీ అండి. ట్యాంక్ 900 ml వస్తుంది. ఓన్లీ 900 ml. ఎంతసేపు రన్ చేయొచ్చండి? మినిమం 1 hour సార్. 1 hour. డిపెండ్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్. అదే చేసి పని బట్టి ఉంటుంది.
హెవీ టాస్క్ అయితే కొంచెం తక్కువ వస్తుంది. ఇది చాప్ కట్టర్ ఎంత ఉంది? ఇది మనకు చాప్ కట్టర్ వచ్చేస్తే దేంట్లో వేరియేషన్ 3 మోడల్స్ ఉన్నాయి సార్. మన దగ్గర 28,000 కాడ నుంచి 40,000 వరకు అవైలబుల్ ఉంటాయి. మన డైరీ ఫార్మ్స్ మన 10 గేదెల నుంచి 50 గేదెలు 100 గేదెల వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది 10 గేదెలు ఉన్న వాళ్ళు 10 గేదెల నుంచి 50 100 గేదెలు. మనకి ఇది వచ్చేసి మినిమం 1 ఇంచ్ కాడ నుంచి స్టార్ట్ అవుతుంది సైజ్ మోడల్స్. 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ కాడ నుంచి కూడా దాని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి వేరియేషన్ మోడల్స్. సార్ కంట్రోలింగ్ ఎలా? సైజ్ కంట్రోలింగ్ మనకు గేర్ సిస్టమ్ వస్తుంది. గేర్ ఉంటుంది సార్ దీంట్లో మన సైజ్ అడ్జస్ట్మెంట్ బట్టి సైజ్ స్మాల్ సైజు మీడియం నార్మల్ మీకు ఇట్లా సైజ్. ఏం మెషిన్ అండి ఇది? రన్ అండ్ రైడ్ ఆదియోగి ఇంటర్నేషనల్ నుంచి రోనియన్ రైడ్ న్యూ మోడల్ 7 HP పెట్రోల్ వీడర్ సార్. ఇది పెట్రోల్ వీడర్ పెట్రోల్ 7 HP నుంచి నడుస్తుంది. దీన్ని మనం పొలాలలో కలుపు తీసుకోవడానికి, పెద్ద పెద్ద తోటలలో కానీ పత్తి మిరప చేలలో కలుపు తీయడానికి, ఇంటర్ కల్టివేషన్ గురించి కలుపు తీసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది దీనికి టైర్స్ బ్లేడ్స్ ఉంటాయి. మనం బయట రోడ్ మీద అయితే టైర్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. వ్యవసాయానికి ఉపయోగించేటప్పుడు టైర్లు రిమూవ్ చేసి మనం బ్లేడ్ ఫిట్ చేసుకోవచ్చు. ఫిట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది రిమూవబుల్ తీసేయచ్చండి? ఇది టైర్స్ తీసేసి ఫిట్ చేసుకోవచ్చు సార్. పొలంలో పనిచేసేటప్పుడు టైర్ తీసేసి బ్లేడ్ మన పొలంలో పని అయిపోగానే బ్లేడ్ రిమూవ్ చేసి టైర్ ఫిట్ చేసుకుని మనం నార్మల్గా తీసుకోవచ్చు. 7 HP. అవును సార్ 7 HP. ఈ కాస్ట్ వచ్చేసి మనకు 45,000 పడుతుంది. 45,000 అండ్ దీంట్లో వేరియేషన్ మోడల్స్ ఉన్నాయి. లో ప్రైస్ ఉన్నాయి, హై క్వాలిటీ ఉన్నాయి. ఈ క్వాలిటీ సిస్టమ్. ఆనంద్ అగ్రో కేఫర్ట్ అండి. వీళ్ళు పొలాలకి పంటలకు అవసరమైనటువంటి మెడిసిన్స్ అన్ని ఆర్గానిక్ మెడిసిన్స్. టోటల్ ఆర్గానిక్ మెడిసిన్. చెప్పండి మీ కంపెనీ గురించి. నాసిక్ సార్ మా కంపెనీ హెడ్ ఆఫీస్ నాసిక్. ఎక్కడ? నాసిక్. ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ కూడా అమ్ముతున్నాము. ఓకే. టోటల్ ఆర్గానిక్ కంపెనీ. ఆర్గానిక్లో నీమ్ ప్రొడక్ట్స్ ఏమున్నాయండి మీ దగ్గర? వైరబాన్ వైరస్ కెళ్ళి దేనికి పనిచేస్తుంది? జెమినీ వైరస్ కంట్రోల్ చేస్తుంది. ముందు కొడితే రాకుండా కంట్రోల్ చేస్తుంది. వచ్చినాక ఆడికి ఆగిపోయి అక్కడి నుంచి కంట్రోల్ ఆడికి ఆగిపోతుంది. అక్కడి నుంచి మంచిగా నీట్గా వస్తుంది ఆకు. దాని తర్వాత టీఆర్ఎం కంట్రోల్, టీఆర్ఎం ట్రిప్స్ మైట్స్ టీఆర్ఎం ఎలా వాడాలండి దీన్ని? ఏ పంటలకు వాడాలి? ఏ పంట? కాటన్ కానీ పోతే మిర్చికి కానీ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. దేనికైనా పడవచ్చు. వరి కూడా పనిచేస్తుంది. ఓకే. దాని తర్వాత అది నానో షీల్డ్. ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్, నానో సిల్వర్, నానో కాపర్ మొత్తం క్లీన్ చేస్తుంది. ఇది ఫస్ట్ వేసుకుంటే భూమి క్లీన్ అవుతుంది. ఎప్పుడు వేసుకోవాలి? ఫస్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే ముందు వేసుకుంటే క్లీన్ అవుతుంది. చెడు మంచి రెండు చచ్చిపోతాయి. అప్పుడు మనం మొత్తం అన్ని చచ్చిపోతాయి. అంటే ఉపయోగపడి కూడా చనిపోతాయి. అన్ని చచ్చిపోతాయి. తర్వాత మనం బ్యాక్టీరియా ఎక్కించుకోవాలి. అప్పుడు భూమి క్లీన్ అవుతుంది. ఇలా ఉన్న కెమికల్ అంతా వెళ్ళిపోతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఆర్గానిక్ వల్లనే ఒక హైడ్రోజన్ పెరాక్సైడ్ మాత్రమే ఉంటుంది. ఎక్స్ట్రా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒకటి కెమికల్, మిగతా అన్ని కూడా అన్ని ఆర్గానిక్. నానో సిల్వర్, నానో కాపర్ దాంట్లో ఉంటుంది. ఓకే ఓకే. దీనివల్ల ఏమైందంటే కింద భూమి అంతా క్లీన్ అయ్యి విల్ట్ కంట్రోల్ చేస్తుంది. విల్ట్ ప్రాబ్లం కంట్రోల్ చేస్తుంది. వైరస్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. అట్లా బాగా ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది. ఇవేమో క్యాప్సూల్స్ సార్. క్యాప్సూల్స్ ఉన్నాయి. ఇవి 5G టెక్నాలజీ, నానో టెక్నాలజీ. దీనివల్ల ఏమైందంటే మామూలుగా జనరల్ ప్రొడక్ట్స్ అవుతుందో లిక్విడ్ ఫామ్లో ఇస్తున్నాము, పౌడర్ ఫామ్లో ఇస్తున్నాము, క్యాప్సూల్ ఫామ్లో ఇస్తున్నాము. ఇది కూడా ఈ క్యాప్సూల్ వల్ల కొంచెం జస్ట్ గోరువెచ్చని నీళ్ళు వాడుకునేస్తే గోరువెచ్చని నీళ్ళు వేస్తుంటే కరిగిపోతాయి. ఇది కూడా కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత దాన్ని వేసుకుంటే బాగా పనిచేస్తుంది. బ్యాక్టీరియా దీంట్లో కూడా ఉంటుంది. ఎక్కడ మొక్కలు మొదలు మామూలుగా డ్రిప్లో డిస్ అయిపోతుంది. డ్రిప్లో కానీ స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, డ్రిప్లో ఇచ్చుకోవచ్చు. డ్రిప్లో ఇచ్చుకోవచ్చు. ఒక బాక్స్లో 3 స్ట్రిప్లు ఉంటాయి. దీంట్లో ఈ బాక్స్లో 3 స్ట్రిప్లు ఉంటాయి. ఎటువంటి తెగుళ్ళు పనిచేస్తాయి? బ్యాక్టీరియా ఉంటాయి సార్. ఇందులో బ్యాక్టీరియా ఉంటుంది. ఇవేమో ఫుడ్, వాటికి కావాల్సిన ఫుడ్, బ్యాక్టీరియా కావాల్సిన ఫుడ్. ఇది ఈ రెండు కాంబినేషన్ వేసుకుందంటే బ్యాక్టీరియా ద్వారా ఈ ఫుడ్ తినుకుంటూ ఎక్కువ జనరేట్ చేయడం వల్ల మనకు అన్ని కంట్రోల్ అవుతాయి. అట్లా ఆల్ టైప్స్ ఉంటాయి. ఏ పంటకైనా సరే అట్లా. డోసెస్ ఎలాగా వాడాలి సార్? డోస్ 200 లీటర్ వాటర్కి వస్తుంది. ఈ 3 స్ట్రిప్లు 200 లీటర్ వాటర్కి వస్తుంది. ఈ 3 స్ట్రిప్స్ 200 లీటర్ల నీళ్ళకి వాడాలి. ఇంకోటి ఏదో కలపాలన్నారు. ఇది ఈ 2, ఇది 1, 3. ఇవి రెండేమో బ్యాక్టీరియా, 2:1 అట్లా. ఇది దీని ఫుడ్ అన్నట్టు. ఇది వీటికి కావాల్సిన ఫుడ్ దీంట్లో ఉన్నట్టు. 3 కాంబినేషన్ వాడుకుంటే రిజల్ట్ బాగా పనిచేస్తుంది.
మన వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించినటువంటి టార్పాలిన్ కవర్స్ అమ్మేటువంటి ఒక అవుట్లెట్ కూడా ఇక్కడ ఉందండి. వీళ్ళు పొలంలో ఉపయోగించుకున్నటువంటి గడ్డి బొమ్మలు కప్పుకోవడానికి, అలాగే వాటర్ ప్లాంట్స్ నిర్మించుకోవడానికి అవసరమైనటువంటి టార్పాలిన్స్లు అయితే ఇక్కడ అయితే డిస్ప్లే పెట్టారని అమ్ముతున్నారు. అలాగే మల్చింగ్ షీట్స్ కూడా వీళ్ళైతే సప్లై చేస్తారు కదండి. మినీ ట్రాక్టర్స్ కూడా ఇక్కడ పెట్టారండి. ట్రేడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సబ్మెర్సిబుల్ పంప్స్, ఆయిల్ అయితే ఇక్కడ ఏఆర్ఐ అమ్ముతారు. ఏంటండి ఈ ప్రోడక్ట్స్ ఇవి? ఈ దుంపలు లిల్లీ ఫ్లవర్స్, ఏమండి? లిల్లీ ఫ్లవర్ ట్యూబర్, ఇది లిల్లీ పూలు. దట్ ఇస్ దిస్ టైప్ ఆఫ్ ఫ్లవర్. లోటస్, ఇవి ఎలా ప్లాంట్ చేయాలండి? लोटस ट्यूबर है, लोटस फ्लावर कैसा प्लांट करेंगे? ये मडी वाटर करेंगे, स्मॉल पॉट में मिट्टी में डाल करके मिट्टी से 2 इंच ऊपर तक पानी रखने, 2-3 इंच ऐसा जी। बकेट या टब में ఓకే. నల్ల పసుపు అంటాడు. నల్ల పసుపు కొన్ని రకాల పూల మొక్కలు అయితే వీళ్ళ దగ్గర ఉన్న ఒక పీస్ వచ్చి 100 రూపీస్ అంట. ఇది లోటస్ మొక్కలు మాత్రం 150 రూపాయలు అంట ఒక్కొక్కటి వచ్చి. ఇది మట్టి కుండలో మట్టిలో పెట్టి ప్లాంట్ చేసుకోవాలంట. ఓకే. కొమ్ము పురుగు అంటారు కదా. ఇది కొబ్బరి చెట్టును కూడా పాడు చేసింది ఇదే కదా. ఇది దీనికి అట్రాక్ట్ అవుతుందా? ఇలా ఉంటుంది టాబ్లెట్, ఇలా వేసుకొని పెట్టడం అంతే. దీంట్లో వాటర్ పోసుకోవాలి, వాటర్ పోసుకొని చెట్టుకి అలా కట్టాలి. ఓకే. లేదంటే ఏదైనా పోల్ కన్నా అగ్రిఫెరో సొల్యూషన్స్ అనేది మీ కంపెనీ పేరు. ఫెర్మెంట్ యాప్స్ ప్రొడక్ట్స్. అవును. చెప్పండి. ఇది అలానే ప్రధానంగా కొబ్బరి తోటలని పామాయిల్ తోటలు పాడు చేసి కొమ్ము పురుగు వాటి నివారణ గురించి దీంట్లో ఇలాంటి టాబ్లెట్ ఉంటుంది. అటువంటి టాబ్లెట్ ఉంటుంది టాబ్లెట్ ఉంటుంది ఆ ప్యాకెట్ లో. ఇలాంటి ఈ టేప్ పైన ఉన్న టేప్ తీసేసి దీంట్లో వేసుకొని ఫిట్ చేసుకొని, ఓకే, దీంట్లో ఇక్కడ వరకు వాటర్ పోయాలి. ఇక్కడ వరకు, ఓకే, ఇక్కడ వరకు వాటర్ పోసి, సగం వరకు వాటర్ పోసి ఈ దీన్ని ఇలా పెట్టేసి ఈ చుట్టూ కట్టుకోవాలి. కట్టుకొని ఇలా చెట్టు కట్టాలి. ఆ పురుగు అనేది వచ్చి దీనికి స్మెల్కి వాలి ఇక్కడ వచ్చి లోపల పడి వాటర్లో పడిపోగానే మళ్ళీ బయటకు వెళ్ళదు. ఇక వాటర్లో పడి చచ్చిపోతాను. ఈ పురుగు వాటర్లో బయటకు రాలదా? రాదు. ఇందులో వాటర్లో నుంచి బయట వాటర్లో ఇది బయటకు వచ్చేస్తుంది కదా. అంటే ఇక్కడ మీకు దీంట్లో స్మూత్ ఉంటుంది, సర్ఫేస్ స్మూత్ ఉంటుంది. ఈ సర్ఫేస్ ఇది జారిపోతుంది. అంటే మనం దాన్ని మళ్ళీ పర్టికులర్ మాన్యువల్గా చంపాలా? తర్వాత చనిపోతుంది. దాంట్లోనే 2 days తర్వాత 1 day తర్వాత మ్యాక్సిమం చనిపోతుంది పురుగు వాటర్లో. ఎంత ఇది కాస్ట్? ఇది ఈ ట్రాప్ సెట్ వచ్చేసి 350 రూపీస్ టాబ్లెట్తో సహా. టాబ్లెట్తో సహా 350 రూపీస్. ఒక టాబ్లెట్ ఎకరానికి ఒకటి సరిపోతుంది. ఇది ఒక ఎకరానికి ఒక ట్రాప్ సరిపోతుంది. ఓహో, ఓకే. ఇవేంటండి ఇది? ఈ దీప పురుగు ఈ పండుగకు మన మ్యాంగోలో అన్ని ఫ్రూట్స్కు పండుగ అనేది బాగా మేజర్ డ్యామేజ్ చేస్తుంది. ఇది ఫ్రూట్ ఫ్లై ఇలా వుడ్ పీస్ ఇలా ఉంటుంది టాబ్లెట్.
మ్యాంగోలో కానీ ఏ దేనికైనా కూడా దాని బ్రాంచెస్కి ఇలా కట్టేసుకుంటే పురుగు అనేది ఇలా వెళ్ళి లోపలికి వెళ్ళి ఈ టార్ స్మెల్కు అట్రాక్ట్ అయ్యి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన 1 minute 2 minutes చనిపోతుంది. ఎన్ని చెట్లు కట్టాలి? ఎన్ని చెట్లు? ఎకరానికి ఒక 8 to 10 వాడచ్చు ఎకరానికి. ఈ టాబ్లెట్ 90 days పనిచేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ టాబ్లెట్ మార్చుకోవాలి. ఇది 2 years వరకు పనిచేస్తుంది. ఎంత కాస్ట్? ఇది వచ్చేసి 80 rupees ఒకటి సెట్ టాబ్లెట్తో సహా. టాబ్లెట్స్ కావాలంటే మళ్ళీ టాబ్లెట్ ఒకటి 30 rupees. మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా మేము పోస్టల్ సర్వీస్లో కానీ బల్క్ అయితే ట్రాన్స్పోర్ట్లు మన క్రాంతి ఇలాంటి ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాం మీకు. ఇంకేమన్నా మీ దగ్గర ట్రాప్స్ ఏమున్నాయి? కాంటాక్ట్ కావాలంటే నెంబర్ సోలార్, ఇదేమో సోలార్ ట్రాప్. ఇవి రసం పీల్చే పురుగులకు గమ్ము ఉంటుంది. గమ్ము ఓకే. దీనికి ఆ పురుగు అనేది అట్రాక్ట్ అయ్యి దీనికి అతుక్కున్న తర్వాత చనిపోతుంది. మనకు పంటలో కొద్దిగా ఏమంటే పెస్టిసైడ్ తగ్గుతుంది, 50% తగ్గుతుంది. దేనికి ఎక్కువగా దేనికి వాడతారు? ఏ పంటలు వాడతారు? అన్ని క్రాప్స్కి వాడచ్చు. అన్ని వరి పొలం కానీ కూరగాయల మొక్కలు కానీ దేనికైనా వాడచ్చు. షీట్ కాస్ట్ ఎంత అన్నది? ఈచ్ 20 rupees. ఎకరానికి ఎన్ని షీట్లు పెట్టుకుంటారు? 20 to 40. ఓకే అండి. ఇదేంటండి? ఇది సేమ్ సోలార్ ట్రాప్. ఇది చిన్నది, ఇదేమో పెద్దది. ఇది ఎకరానికి ఒకటి సరిపోతుంది. ఏ పొలానికి వాడతారు? అన్ని పంటలు వాడతారు. అన్ని పంటలు వాడతారు. పళ్ళ తోటలో వాడతారు. పండ్ల తోట వాడచ్చు, మిర్చిలో కానీ పత్తిలో కానీ వరిలో కానీ అన్నిట్లో వాడచ్చు. ఇలా మీకు నైట్ టైంలో ఆటోమేటిక్లీ అదే ఆన్ అవుతుంది. ఆన్ అయిపోయి మీకు ఒక 4 hours తర్వాత మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. అదే 4 hours తర్వాత మీకు ఇదిగోండి రిజల్ట్ ఇలా ఉంటుంది. అన్ని పురుగులు పడతాయి. అన్ని పురుగులు పడతాయి. ఎంత అండి ఇది కాస్ట్? ఇది 3500. ఇది వచ్చేసి 1500. మీ కంపెనీ ఎక్కడండి? చర్లపల్లి. మీది అక్కడ ఉందండి హెడ్ ఆఫీసు? మొత్తం ఫ్యాక్టరీ అక్కడ. ఫ్యాక్టరీ ఆఫీస్ ప్లస్ ఇదేంటండి? లైట్ నైట్ టైంలో లైట్ అలా వెలుగుతుందా? ఓకే. కూరగాయలకు కూడా ఉంది. ఇప్పుడు ఏంటండి మీ కంపెనీ పేరు ఏంటండి? అగ్రిఫెరో సొల్యూషన్స్. అగ్రిఫెరో సొల్యూషన్స్. కార్డు ఇవ్వండి. ఏంటి? డ్రిప్ సిస్టమ్. ఏంటండి ఇది ప్రోడక్ట్? लीकेज के लिए ఏమండి? लीकेज के लिए टैंक लीक, पाइप लीक, नल लीक, वॉश बेसिन लीक, प्लास्टिक पाइप, पीवीसी पाइप, जीआई पाइप, एनटी पाइप, हस्ती पाइप, लोहे का पाइप, ये छोटी बड़ी सभी चीजें जोड़ता है, लीकेज बंद मेल करना है. गैस, लाइटर, कैंडल, आकारी, मेणबत्ती दिया से ये हो गया ऐसा गम रेडी. अभी प्रेस करके लगा दो. चालू पानी में लगाओ या गीले में लगाओ, सूखे में लगाओ, अपनी चीजें अपने काम में लाओ. परमानेंट लीकेज बंद, डायरेक्टली ज्वाइन. इससे आप पत्थर, लोहा, लकड़ा, स्टील, मेटल, कांच, ग्लास, कुर्सी, टेबल, फर्नीचर, जूते, चप्पल, बच्चों के टॉयज, पत्थर से लेकर लोहे तक सभी चीजें जोड़ता है, लीकेज बंद करता है. एक्सपायरी नहीं. ऐसे कर सकते हैं? हाँ, सभी के लिए कुछ भी जोड़ो. पत्थर जोड़ो, लोहा जोड़ो, लकड़ी जोड़ो, स्टाइल जोड़ो, मेटल जोड़ो, एनटी पाइप, हस्ती पाइप, लोहे का पाइप, प्लास्टिक पाइप, जीआई पाइप, सभी के लिए एक ही है. हाउ मच? 200 3 पीस. नो एक्सपायरी, लॉन्ग टाइम यूज, टॉप टू बॉटम यूज. 200 रुपए. हाँ, 10 साल 20 साल के बाद यूज करेंगे तो भी चलेगा. खराब नहीं होगा, एक्सपायर नहीं होगा, टूटेगा नहीं, मुड़ेगा नहीं, कुछ भी नहीं. दीवार पे आपको ऐसा हुक लगाना, हैंगर लगाना, फोटो लगाना है, 1-2 जगह लगाना है, डायरेक्ट स्टिक करना है. 3 रहते इसमें, 3 स्टिक्स रहते. 3 रहता काले, 3 रहते इसमें. 3 वो क्या है? वाटर प्रूफ टेप है. ये कार्यक्रम के 10-20 सालों में कभी यूज किया. एक 200 रुपये. ये 300 का है, 20 फीट. 20 फीट का टेप है. हाँ, वो सीलिंग
हाँ डायरेक्ट लगाना है, स्टिकर निकाल के लगाना है, वेल्ड करने की जरूरत नहीं उससे। సింగిల్ పీస్ వాటర్ ప్రూఫింగ్ టేప్ అండి ఇది. చాలా యాక్టివ్గా మాకు ఎప్పటికప్పుడు మనకు వీలైనంత కొంత సహాయం చేస్తూ టెక్నికల్గా మేము డెఫినెట్గా చేస్తూ ఉన్నాం. సో చాలా రీచ్ ఫార్మర్స్ రీచ్ పెరిగిపోయింది సార్. ఇంకా పెరగాల్సిన అవుట్ రీచ్ చాలా అవసరం ఉంది. సో ఈ విధంగా ఇంటికి వెళ్తామని ప్రోత్సహిస్తూ మీరు తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆశయాలను నెరవేరుస్తామని చెప్తూ ముగిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ బాబు గారు, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్. మన కిసాన్ హైదరాబాద్కు వచ్చేసిన ప్రియతమ నాయకులు, గౌరవనీయులు, మంత్రులు తుమ్మల నాగేశ్వర గారికి స్వాగతం, సుస్వాగతం. గండుగొలపల్లిలో జన్మించి అమర్పేట మండలం, ఖమ్మం జిల్లాలో వివిధ అభివృద్ధి చేసి మొట్టమొదటి వ్యక్తి తుమ్మల నాగేశ్వర గారు. హార్టికల్చరే తుమ్మల నాగేశ్వర గారి హార్టికల్చర్ చెప్పడం పెట్టాలి. ఎందుకంటే నేను ఎందుకంటున్నా అంటే సార్తో చాలాసార్లు మీటింగ్ అటెండ్ అయ్యాను. చాలా డెప్త్ హార్టికల్చర్, మొత్తం హార్టికల్చరే చేయాలని, మా హార్టికల్చర్ మీద మీకున్న అభిమానానికి సార్ మీ కోరిక మేరకు ఏరియా ఎక్స్పాన్షన్ చేస్తాం. వీఆర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ టు గైడ్ ది ఫార్మర్స్, వీఆర్ నాట్ రూల్ ది ఫార్మర్స్, వీఆర్ ఫర్ ఫార్మర్స్ అండ్ ఫార్మర్స్ యొక్క ఎంపవర్మెంట్ పెంచుతాము. మాకు ఉద్యాన శాఖకు మీరు బలోపేతం చేయాలి సార్. ఇది ఎందుకంటే తక్కువ స్టాఫ్ ఉంది సార్. 2 మండలాలకు ఒక హెచ్ఓ, 2 మండలాలకు ఒక హెచ్ఓ ఇచ్చినట్టయితే అక్కడ ఇన్పుట్స్ అనేది ఏంటండి టమాటాలా? ఏంటి దేశవాళీ టమాటాలా ఏంటి? पूरा देसी है, कभी नहीं देखा. इसके बीज मिलेंगे. बीज దేశీ విత్తనాలు అమ్మే స్టోర్ అనేది దేశీ కూరగాయ విత్తనాలు అమ్ముతున్నారు. సీడ్స్ బ్యాగ్ పెట్ట ఇప్పుడు షేకి ఫామ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది వీళ్ళకి. సుబాబులు అండి ఇది. ఇది బాల్కనీ గ్రిల్స్ మనకి పెయింట్ పోయి నల్లగా అయిపోతున్నాయి కదా. ఈ బాల్కనీ గ్రిల్స్ మీద కూడా ఈ స్టిక్కర్ అతికించుకుంటే ఇలాగా మనకి పెయింట్ వేసి పని తప్పుద్ది, తర్వాత వర్షం అది జంగు పట్టకుండా ఉంటుందని చెప్తున్నారు. ఇది బాగుంది, ప్రోడక్ట్ అయితే బాగుంది. ఎంత అనేది కాస్ట్? మీటర్ అంతా ఇది కాస్ట్ వచ్చేసి 1600. 1600. ఎన్ని మీటర్లు ఇస్తారు? 1 మీటర్ బై 10 మీటర్. 1/10 అంటే 1 మీటర్ ఏమో వెడల్పు, 10 మీటర్లు పొడవు, 30 ఫీట్లు పొడవు, 3 ఫీట్లు వెడల్పు. అది గ్రిల్ సైజుని బట్టి మేము కట్ చేసుకుని వేసుకోవాలి. ఎంత కట్ చేసుకోవాలి. 1600 అవుతుంది. ఓకే. పవర్ వీడర్ 65,000 ఎగ్జిబిషన్ ప్రైస్ అంట. గ్రో బ్యాగ్స్ అమ్మే షాప్ అనేది. రకరకాల గ్రో బ్యాగ్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. అలాగే రెయిన్ కోట్స్, కవర్స్ కూడా అమ్మే. మినీ ట్రాక్టర్ ట్రక్ పొలాల్లో పనిచేసుకునేది.
డ్రైవర్లెస్ అండి ఇది. రిమోట్ కంట్రోల్ అండి ఇది. రిమోట్ డ్రైవర్లెస్. డ్రైవర్ అవసరం లేదు. డ్రైవర్ అవసరం లేదు, జస్ట్ మనకి రిమోట్ కంట్రోల్. రోబోట్స్లో టాప్ రోబోట్గా మాది సెలెక్ట్ అయింది. ఎగ్జిబిషన్ ఇది 2వ రోజు అండి. నేను నిన్న కూడా రావడం జరిగింది. నిన్న కూడా వచ్చి కొన్ని స్టాల్స్ అయితే చూసి వెళ్ళిపోయి ఈరోజు మళ్ళీ రావడం జరిగిందండి. నేను నిడదవోలు నుంచి ప్రత్యేకంగా ఈ ఎగ్జిబిషన్, ఈ ప్రదర్శన, వ్యవసాయ ప్రదర్శన చూద్దాం ఉద్దేశంతో ఇక్కడికైతే రావడం జరిగిందండి. ఇక్కడ అనేక రకాల ప్రోడక్ట్స్, అనేక రకాల వస్తువులు, అనేక రకాల వ్యవసాయ పనిముట్ల ప్రదర్శన కార్యక్రమం అయితే ఇక్కడ ఏర్పాటు చేశారండి. ఇదైతే లోపల చాలా నూతన ఆవిష్కరణలు అయితే చాలా ఉన్నాయండి. నిన్నటికంటే ఈరోజు అయితే క్రౌడ్ బాగా ఎక్కువ ఉన్నారు. చాలా ఇదైతే నేను సుమారుగా 1.5 గంటల నుంచి ఒక హాల్లోనే తిరగలిగాను. ఇప్పుడు 2వ హాల్కి వెళ్దామని చెప్పి ఇప్పుడు బయలుదేరుతున్నానండి. ఈ ప్రదర్శన అయితే కొంచెం రైతులను ఉత్తేజపరిచేలాగా ఇక్కడ నూతన వ్యవసాయ పనిముట్లు, అనేక రకాల విత్తనాలు, అనేక రకాల మొక్కలు అయితే అందుబాటులో ఉన్నాయండి. అలాగే అనేక రకాల వ్యవసాయ పనిముట్లు కూడా అందుబాటులో ఉన్నాయండి. అందరూ చాలామంది ఇక్కడైతే ఈ పనిముట్లు అవి చూసి వాటిని ఏ రకంగా ఉపయోగపడుతున్నది పరిశీలించి మరి ప్రతి ఒక్కరూ అయితే అవసరమైన వాళ్ళందరూ కొనుక్కుంటున్నారు. ఈ లోపల ఎటువంటి పనిముట్లు ఉన్నాయి, ఎటువంటి వ్యవసాయ ప్రదర్శనలు ఉన్నాయి అన్నీ మనం ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. ఎగ్జిబిషన్, కిసాన్ ఎగ్జిబిషన్ పెట్టి ఇది 2వ రోజు అండి. నిన్న కూడా నేను రావడం జరిగింది. నిన్నటికంటే ఈరోజు క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు. జనం బాగా ఎక్కువ మంది వచ్చారు, సందర్శకులు. ఇక్కడ ఎటువంటి వ్యవసాయ ప్రదర్శనలు ఉన్నాయి ఏంటనేది నా ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ డ్రోన్స్ అమ్మే స్టాల్ అయితే ఉందండి. అలాగే ఇక్కడ హైడ్రోపోనిక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అలాగే దానికి అవసరమైనటువంటి విత్తనాలు, అది స్టాల్. ఇది మేడం, మీ పేరేం పేరండి? నా పేరు శైలజ అండి. నేను ఉద్యాన అధికారిగా మన తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యాన శాఖలో పనిచేస్తున్నాను. ఓకే అండి. ఈరోజు మనం ఇక్కడ ఉద్యాన శాఖ ద్వారా ఈ స్టాల్ అనేది ఏర్పాటు చేయడం అయింది. దీంట్లో 3 రోజుల పాటు మనం ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో మనకు రైతులు ఎవరైతే ఈ తెలంగాణ మొత్తం స్టేట్లో వివిధ జిల్లాలకు సంబంధించి ఉత్పత్తులు ఏవేవైతే పంటలు పండించారో వాటి ఉత్పత్తుల్ని ఇక్కడ మేము డిస్ప్లేలో పెట్టడం జరిగింది. సమాచారం దీని గురించి అందరికీ రైతులకు కానీ విజిటర్స్ కానీ అందించడం జరుగుతుంది. మీరు ఎటువంటి విత్తనాలు ఏమన్నా అందుబాటులో ఉంచారండి? విత్తనాలు కూడా అమ్ముతారా మీరు? విత్తనాలు అమ్మడం అంటే రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఇది జీడిమెట్ల అని ఉద్యాన శాఖ ద్వారా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అక్కడ మనకు వివిధ రకాలైన కూరగాయల నార్లు అక్కడ అమ్ముతారండి. నార్లు రైతులకు విత్తనాలు కూడా దొరుకుతాయండి. సబ్సిడీలో అందించడం జరుగుతుంది. ఎటువంటి విత్తనాలు, ఎటువంటి కూరగాయల మొక్కలు ఉన్నాయండి మీ దగ్గర అందుబాటులో? కూరగాయలు మెయిన్గా చిల్లీ కానీ, టమాటోలో వెరైటీస్ అండ్ బ్రింజాలు, క్యాబేజ్. ఇప్పుడు మనకి కొన్ని పాలీ హౌస్ వెరైటీస్ ఏవైతే క్యాప్సికమ్ కానీ, కలర్ క్యాప్సికమ్ ఇలాంటివి కూడా రైతులకు అందించడం జరుగుతుంది. బ్రకోలీ అంటే ఈ మొక్కలు అక్కడ మేము కావాలితే వచ్చి తీసుకొచ్చండి, అమ్ముతారా మీరు అక్కడ? రైతులు మాకు ఉద్యాన శాఖలో మేము మండలంలో అందుబాటులో ఉంటాము. రైతులు వచ్చి మాకు దరఖాస్తు చేసుకొని మాకు ఫలానా ఈ కూరగాయలకు సంబంధించిన నారు కానీ ఏది కావాలో అనేది మాకు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మేము వాళ్ళకి ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి డైరెక్ట్ చేస్తాము. మీ ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కదండి అది? జీడిమెట్ల. అది అక్కడ వెళ్ళి వాళ్ళు సబ్సిడీలో వాళ్ళు నారు అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. అంటే అక్కడికి వచ్చి ఎవరైనా తెచ్చుకోవచ్చండి? ఓన్లీ తెలంగాణ రైతులే తెచ్చుకోవాలండి? అక్కడ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా కొనుక్కోవచ్చా? ఇప్పటికైతే తెలంగాణలోనే మనకి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ములుగులో ఏమో పళ్ళ తోటలకు సంబంధించిన సాప్లింగ్స్ అనేది మనకు దొరుకుతాయి. ఇక్కడ జీడిమెట్లలో కూరగాయలకు సంబంధించినవి నారు అనేది అందుబాటులో ఉంది. ఓకే అండి. ఇక్కడ జీడిమెట్లలో ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దగ్గర వీళ్ళైతే ఈ
ఫల వృక్షాలు కూరగాయల మొక్కలకు సంబంధించిన ఇక్కడ విత్తనాలు కానీ నార్లు కానీ అట్లు కానీ అయితే అందుబాటులో ఉంచినారని అక్కడ మేడం చెప్తున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ జీడిమెట్లలో ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన కూరగాయల మొక్కలు కానీ ఇలాగా పూల మొక్కలు కానీ ఫల వృక్షాలు కానీ విత్తనాలు నార్లు తీసుకొచ్చని వాళ్ళు చెప్తున్నారు. వీలైతే అక్కడ అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్తే తీసుకోవచ్చు. గార్డెన్ టూల్స్ అమ్మే స్టాల్ అండి ఇది, ఫాల్కన్ గార్డెన్ టూల్స్ అంట. ఇక్కడ రకరకాల వ్యవసాయ పనిముట్లు మనం గార్డెన్ టూల్స్ అయితే ఇక్కడ అమ్మకానికి పెట్టారండి. చూడొచ్చు రకరకాల పళ్ళు కోసుకునేవి, ఆకులు కోసుకునేవి, పామాయిల్ తోటలో ఉపయోగించేటువంటి పెద్ద పెద్ద టూల్స్ అవన్నీ అయితే అందుబాటులో ఉంచండి. అలాగే ఆకులు చెట్ల కింద ఉన్నటువంటి ఆకులు క్లీన్ చేసుకుని చీపుళ్ళు ఇలాంటివన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంచారు. చూద్దాం. ములక్కాళ్ళు కోసేది, ములక్కాడలు అని లేకపోతే ఇంకేదైనా. ఓకే అండి, ఒకసారి పైకి ఎత్తండి వీడియో చేద్దాం. ఓకే, ప్లక్కింగ్ చేసింది. ఓకే అండి, ములక్కాళ్ళు అలాంటి పళ్ళు అవి కోసం. ఓకే, టెలిస్కోపిక్ అనమాట. గార్డెనింగ్లో అవసరమైనటువంటి టూల్స్ అన్ని పనిముట్లు అవి అమ్మే స్టాల్ అండి ఇది. వీళ్ళ దగ్గర అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. కలుపు తీసుకుని తొలికలు కానీ, కొడవళ్ళు కానీ, అలాగే కొమ్మలు కత్తిరించుకునే కట్టర్స్ కానీ, గ్రాస్ కట్టర్స్ కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయండి ఇక్కడ వీళ్ళ దగ్గర. ఇంకో దగ్గర కూడా ఉంది ఇక్కడ గోతులు తవ్వుకునేది. ఇది పాములను పట్టేది అనుకుంటాయి, పాములను పట్టే పరికరం కూడా ఉంది వీళ్ళ దగ్గర. ఇదిగో స్నేక్ క్యాచర్ అంటే, ఇదిగో స్నేక్ క్యాచర్ ఉంది. ఇదిగో ఇది స్నేక్ క్యాచర్. ఇలాంటివన్నీ కూడా అమ్ముతున్నారు వీళ్ళు. చాలా రకాల పనిముట్లు అయితే ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ, మీది ఎక్కడండి ఒకసారి? మీది ఎక్కడ మార్కెటింగ్ ఎక్కడండి మీది? ఇది హైదరాబాద్లో అండి మన ఆఫీసు. హైదరాబాద్, విజయవాడ ఆఫీస్ ఉంటాయి. విజయవాడలో కూడా ఉంది. అవునండి. ఓకే అండి. ఓకే, హైదరాబాద్ ఎక్కడండి? లక్డీ కపూర్. లక్డీ కపూర్, రెడ్ హిల్స్లో. రెడ్ హిల్స్. ఈ పనిముట్లన్నీ అక్కడ. వీఆర్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఫర్ దిస్ ఫాల్కన్ ప్రొడక్ట్స్. ఓకే అండి. ఎక్కడ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ? మ్యానుఫ్యాక్చరింగ్ పంజాబ్, లుధియానా నుంచి అండి. ఓకే అండి. వీఆర్ అసోసియేటెడ్ విత్ ది కంపెనీ సిన్స్ లాస్ట్ 38 years. ఓహో, చాలా పనిముట్లు ఉన్నాయి. ఏమన్నా చెప్తారా కొన్ని పనిముట్లు ఏ రకం? We have around 350 products from Falcon. Related to all agriculture, horticulture, sericulture, landscape. We have total solution. Okay. Yes. It's all made in India. Okay. Yes, sir. Thanks అండి. 20 rupees కి 35 అట్లా ఉంది. ఇక్కడ పూల విత్తనాలు, కూరగాయల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు అన్నీ అమ్ముతున్నారు. అలాగే కొన్ని బొబ్బాస్కాయ లాంటి ఫ్రూట్స్ విత్తనాలు కూడా అన్నీ అమ్ముతున్నారు. నేను కూడా అయితే కొన్ని విత్తనాలు అయితే ఇక్కడ తీసుకున్నాను వీళ్ళ దగ్గర. క్యారెట్, పొట్లకాయ, పచ్చిమిర్చి, వంగ, తెల్ల వంగ, నీరు వంగ, కీర ఇలాంటివన్నీ తీసుకున్నాను. సారీ, రాధికా ఆగ్రో, ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ ఆగ్రో అండి. ఇది రైతు ఆగ్రో అని పెట్టారు వీళ్ళ స్టాలు. ఇక్కడ రకరకాల పనిముట్లు. ये क्या है? पूरा जनरेटर ये इंजन है, पेट्रोल इंजन है, सेल्फ स्टार्ट इंजन आता है। ये सभी एग्रीकल्चर, चाप कटर्स वगैरह के लिए घुमाने के लिए काम में आता है, चलाने के लिए। हाँ, ये वाटर पंप है। उसके बाद ये हेवी क्वालिटी के इंजन है। उसके बाद ये स्प्रेइंग का पाइप है। ये सब मोटर्स है।
हमारे पास ये पूरा रेंज है, 150 प्रोडक्ट का रेंज है। ऑल ओवर इंडिया में, ऑल ओवर 5-6 कंट्री में हमारा सप्लाई है। ये राधिका एग्रो करके है, वाके पाटिल बिजनेस ग्रुप है हमारा। कहाँ है? ये महाराष्ट्र में है। ओके, ऐसा महाराष्ट्र से आए? महाराष्ट्र से आए। पूरा हेवी काम करते, पूरा गवर्नमेंट का अप्रूव्ड है हमारा। सब प्रोडक्ट हमारा। चाप कटर्स भी है हमारे पास, एकदम हेवी क्वालिटी के चाप कटर्स है। उसके बाद पावर वीडर्स है। ये पूरा जो है राधिका एग्रो का है हमारा, पूरा हेवी क्वालिटी का काम होता है हमारे पास। ओके, हाँ, सभी किसानों के लिए हम हेवी क्वालिटी ही प्रोवाइड करते हैं। चाप कटर ये वो मशीन से चला? हाँ, ये मोटर पे चलेगा, ये इंजन पे भी चलेगा, मोटर पे भी चलेगा। इसको मोटर है फिक्स? हाँ हाँ। उसके बाद ये इधर ब्रश कटर से है, ये ब्रश कटर से, ये एसटीपी इंजन से, ये स्प्रेइंग, ये सब ये राधिका का स्प्रेइंग है, हेवी क्वालिटी वाला। उसके बाद ये बैटरी स्प्रेयर है। बैटरी स्प्रेयर का दाम कितना होगा? ये 3000 के आसपास है, हेवी क्वालिटी का आता है। ये मार्केट में 2000 वाले जो आते हैं वो कुछ काम के नहीं, वो खराब हो जाते हैं जल्दी। उसके बाद ये पावर स्प्रेयर है सभी, और ये बहुत बड़ी रेंज है। इधर अभी छोटा है इसकी वजह से नहीं, पर बहुत बड़ा रेंज है हमारे पास। आपका ऑफिस किधर है? शिरडी, महाराष्ट्र, कोपरगांव। शिरडी में ऑफिस। ये क्या है? ये सीडर मशीन है। अभी जो हम जो कोई भी सीडिंग करना है तो लोग उसको हाथ से करते थे। अभी आप उसको यहाँ पे डालेंगे तो जैसा डिस्टेंस हो जाएगा वो हिसाब से आप उसको डाल सकते हैं। ओके ओके ओके, सीडर అనేది వచ్చిన సందర్శకుల కోసం ఇక్కడ ఒక భోజనశాల కూడా ఏర్పాటు చేశారండి. వచ్చిన వాళ్ళందరూ లంచ్ చేయడానికి. మీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం. ఓహో, థ్యాంక్ యూ. ఈ వరుసలు ఎక్కడ మీరు? మాది పర్లాకిమిడి దగ్గర. పర్లాకిమిడి, గజపతి నగరం. అక్కడ చూసారా నాది వీడియో? మీ ఒరిస్సా ల్యాండ్స్ అవునవును చూసాను నేను. మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నేను ఇక్కడే ఉంటాను, హైదరాబాద్లో ఉంటాను. మరి అక్కడే ఎలా చూసారు? అంటే మీరు యూట్యూబ్ ఛానల్స్ మీది పర్లాకిమిడి అన్నారు కదా? నేను అక్కడ ఉంటాను, నేను వెళ్ళి వస్తుంటాను. అది ప్రాపర్ పర్లాకిమిడి. హైదరాబాద్లో ఏం చేస్తారు? నేను సివిల్ కాంట్రాక్ట్. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. తీసుకుంటారు ల్యాండ్స్ తీసుకుంటున్నారు? లేదు, ఇక్కడే కొనేసి. ఇన్స్టాగ్రామ్ అక్కడ అట్లా కూడా ఉంటాయి సార్? ఉంటాయండి, తక్కువ పెడతాం. ఓకే, మీకు అగ్రికల్చర్ డ్రోన్స్ మీద ఏమైనా ఐడియా ఉందా సార్? లేదండి. మీరేం చేస్తారు? ఇది హాల్ నెంబర్ 2 అండి. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఈరోజు. యూట్యూబ్లో చూసాను. ల్యాండ్ పొలాలు బాగున్నారా? బాగున్నాను. మీరు ఎవరండి? ఇది జమ్మికుంట దగ్గర అండి. జమ్మికుంట. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి, గుర్తుపట్టి. లైక్లో కనబడుతుంది. శ్రీనివాసరావు నా పేరు. మీ పేరు శ్రీనివాసరావు అండి? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. సారీ. ఏంటమ్మా ఇది? మీకు ఏ కంపెనీ? రాలో కంపెనీ సార్. రాలో కంపెనీ. చెప్పండి మీ స్టాల్ గురించి. నమస్కారం రైతన్నలు. మన ఈ రాలో కంపెనీ ఇది రైడాన్ నాటు వేసేది, వరి నాటు వేసే మిషన్. ఇందులో వ్యాక్ బి హ్యాండ్ కూడా ఉన్నాయి. వ్యాక్ బి హ్యాండ్ వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి, 6 rows అండ్ 4 rows. 6 rows అండ్ 4 rows. 6 rowsకి వచ్చేసి 4,20,000, 50,000 డిస్కౌంట్ ఉంది. 50,000 డిస్కౌంట్ పోగా 3,70,000లో వస్తుంది. అలాగే 4 rows ఏమో 3,50,000, 50,000 డిస్కౌంట్ పోగా 3 lakhsలో వస్తుంది. ఇది రైడాన్ 6 rows 14 lakhs ఉంది. ఇందులో మీరు అంటే డిస్కౌంట్ కూడా ఉంటుంది. అది మీరు రేట్ ఒకవేళ మాట్లాడాలనుకుంటే షోరూమ్ దాకా వచ్చి మాట్లాడవచ్చు, తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మనకి ఒక రోజుకి 8 నుండి 10 ఎకరాలు ఇస్తుంది రైడాన్.
బ్యాక్ బిహైండ్ అయితేనేమో మనకు 4 rows వచ్చేసి ఒక రోజులో 2 నుండి 3 వేస్తుంది. అదే 6 rows అయితేనేమో 3 నుండి 5 acres వేస్తుంది. నారు పోసే విధానం ఇది మనం లేబర్స్కి పోసే నారు పనిచేయదు. సపరేట్గా పాలిథిన్ కవర్ పైన లేదంటే ట్రేలోనైనా ట్రే సిస్టమ్ లాగానైనా పెంచాలి. అది కంపెనీ వారు మీకు మీ బాయ్ దగ్గరికి వచ్చి నారు పోసే విధానం నాటేసే విధానం ట్రైనింగ్ ఇస్తారన్నట్టు. మీరు ఎంత లాంగ్లో తీసుకున్న ఏ డిస్టిక్లో తీసుకున్నా మీ బాయ్ దగ్గరికి వచ్చి ట్రైనింగ్ ఇస్తారు ర్యాలో కంపెనీ వారు. అలాగే ఇది నారు పోసే విధానం వచ్చేసి మనకు దున్నుకున్న నార్మడిలో ఒక కర్రతో నున్నగా అనుకొని పాలిథిన్ కవర్స్ ఉంటాయి సిస్ రోడ్ కింద పరిచేవి. ఆ కవర్స్ మనం నార్మడిలో పరుచుకోవాలి ముడతలు లేకుండా. పరుచుకున్న తర్వాత మనకు మిషన్తో పాటు 2 ఐరన్ ఫ్రేమ్స్ వస్తాయి. అవి కవర్ పైన పెట్టుకోవాలి. ఫ్రేమ్ వచ్చేసి మనకు 1/2 inch ఉంటుంది. 1/2 inch ఫ్రేమ్లో మనం నార్మడిలోని బురద మట్టి ఒండు మట్టి రాళ్ళు లేకుండా చూసుకొని 1/2 inch వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక రోజు ముందు నానబెట్టిన వడ్లను చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత మనకి ఇక్కడ చూసారా ఈ విధంగా నార అనేది వస్తుంది. వడ్లు మట్టి వేసాక రాళ్ళు చూసుకొని మట్టి వేసాక మనకి ఈ విధంగా అంటే వారం రోజులకి గడ్డి వేస్తాము. కాస్త గడ్డి తీసాక మనకి మొలక వస్తుంది. తర్వాత 15 daysకి ఈ విధంగా నార్ షీట్ అనేది వస్తుంది. 15 days నుండి 24 daysలో మిషన్ పైన ఇక్కడ పెట్టుకొని నాట్ అనేది వేసుకోవాలన్నట్టు. ఇది మనకు మెయింటెనెన్స్ వచ్చేసి ఒక రోజు అంటే ఎకరానికి 2 లీటర్ల పెట్రోల్ ఖర్చు వస్తుంది. రైడన్ అయితేనేమో 3 లీటర్ల డీజిల్ ఖర్చు వస్తుంది. మాన్ పవర్ వచ్చేసి 2 ఉంటే సరిపోతుంది. ఒకరు నారని తీయడానికి ఒకరు నాటేయడానికి. దీనికైతే 2 మాన్యువల్ గా మనుషులు చేసుకోవచ్చు. 2 ఉండాలి పుష్ చేయడానికి. ఇది ఎంతమ్మా కాస్ట్? ఇది బ్యాక్ బిహైండ్. ఇది 4 rows. ఇది 3,50,000. 50,000 డిస్కౌంట్ పోగా 3 లక్షలకు వస్తుంది. ఓకే. అది ఇంజిన్ ఉన్నది ట్రాక్టర్ అది మిషన్ డీజిల్ తో నడుస్తుంది. ఇది డీజిల్ తో నడుస్తుంది. ఇది 14 లక్షలు. ఇందులో కూడా డిస్కౌంట్ 50,000 ఉంది. దీని రేట్ విషయం మాత్రం షోరూమ్ కి వచ్చి మాట్లాడొచ్చు. మంచి ప్రైస్ లోనే ఇస్తారు. దీని గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమైనా సబ్సిడీలు కానీ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏంటంటే కోల్డ్ ప్రెషర్ ఆయిల్ ఎక్కడండి మీది? అవి పర్సేల్ అదే అండి మ్యానుఫ్యాక్చర్ మెయిన్ మీది? మెషిన్స్ ఉన్నాయి, ఆయిల్స్ కూడా సార్. 2 సేల్ ఉంటుంది. ఎంతండి మిషన్ అది? 2,24,000 ఇది. 2,05,000 అది సార్. 20 kg కెపాసిటీ 2,05,000. ఇది 2,24,000 30 kg. Good afternoon.
హైటెక్స్ ఎగ్జిబిషన్స్లో జరిగినటువంటి ఈ కిసాన్ వ్యవసాయ ప్రదర్శన రెండో రోజు అయితే విపరీతమైన క్రౌడ్ ఉందని దానికి నిదర్శనంగా మీరు చూడొచ్చు కార్ పార్కింగ్లో ఉన్న పరిస్థితి. ఈ ఎగ్జిబిషన్లో నేను అనేక రకాల స్టాల్స్ని మీకు పరిచయం చేయడంతో వీడియో లెంగ్త్ అయితే పెరిగిందండి. చాలా ఓపికగా చివరి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సమయాభావం వల్ల వీడియో అప్లోడ్ చేయడం కూడా కొంచెం ఆలస్యంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. దీనికి మీరు అందరూ మన్నించాలి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి. బై అండి. జై హింద్.